ప్లేఆఫ్స్లోకి అడుగు పెడితే చాలు అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా టాప్ 2లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫైర్ 1లో ఆడే గోల్డెన్ ఛాన్స్ను కొట్టేసింది కమిన్స్ సేన. టాప్ 2లో నిలవాలంటే పంజాబ్ కింగ్స్ను తప్పక ఓడించాల్సిన స్థితిలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ నిన్న ఆ టీంను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పంజాబ్ సంధించిన 215 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 5 బంతులు ఉండగానే అందుకుంది. ఈ గెలుపుతో 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది ఎస్ఆర్హెచ్. అటు కేకేఆర్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రాజస్థాన్ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. కోల్కతా మీద నెగ్గితే రాజస్థాన్ టాప్ 2లోకి వచ్చేది. కానీ వాన కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. పాయింట్లలో ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ఆర్ సమానంగా నిలిచిన నెట్ రన్ రేట్ పరంగా ఆరెంజ్ ఆర్మీ ముందుండడంతో క్వాలిఫైర్ 1లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. క్వాలిఫైర్ 1లో గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరే ఛాన్స్, ఒకవేళ ఓడితే క్వాలిఫైర్ 2లో ఆడాల్సి ఉంటుంది. ఇలా ఫైనల్లో చోటు కోసం ఎస్ఆర్హెచ్కు 2 అవకాశాలు దక్కనున్నాయి. మరోవైపు రాజస్థాన్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈజీగా టాప్ 2లో నిలవాల్సిన టీం క్వాలిఫైర్లో ఛాన్స్ కోసం బెంగళూరును తప్పక ఓడించాల్సిన పరిస్థితి నెలకొంది. అది ఆ జట్టు నాకౌట్ మ్యాచ్ కానుంది. ఓడితే రాజస్థాన్ రాయల్స్ ఇంటికే. అయితే రాజస్థాన్కు ఈ సిచ్యువేషన్ ఏర్పడటానికి ఆ టీమే కారణమని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ తన చెట్టును తానే నరుక్కుందని, ఆ జట్టు మూర్ఖత్వం సన్ రైజర్స్ వరంగా మారిందని అంటున్నారు. వరుస ఓటములతో రాజస్థాన్ రాయల్స్ డీలా పడిపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సంజు సేన ఆడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో ఒకటి కేకేఆర్తో ఆడాల్సిన మ్యాచ్ రద్దవుగా, అంతకుముందు ఆడిన 4 మ్యాచ్లు దారుణంగా ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు నెట్ రన్ రేట్తో పాటు పాయింట్లు కూడా తగ్గిపోవడంతో జట్టు 3వ ప్లేస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.